హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ లేవగానే వెదర్ చాలా చల్లగా బాగుంది, వర్షం పడుతుందండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను మార్నింగ్ ఎలా ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, ఏం ప్రిపేర్ చేస్తున్నాను, నా మార్నింగ్ రొటీన్ ఏంటి అనేది షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చపాతీలు చేద్దామనుకొని చపాతీ పిండి కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక పక్క పొయ్యి మీద టీ అవుతుంది, అల్లం టీ అవుతుంది. అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం. నా డే మొత్తం అల్లం టీ తోటే స్టార్ట్ అవుతుంది అని అనుకోకండి. అల్లం ఉన్న రోజే అల్లం టీ చేస్తాను ఇంట్లో అల్లం లేకపోతే నార్మల్ టీ తాగుతాను. కాకపోతే మార్నింగ్ టీ తాగిన తర్వాత నాకు మిగతా పనులన్నీ చేసుకోవడానికి చాలా ఎనర్జీ వస్తుంది. నాకు ఒక ఎనర్జీ డ్రింక్ లాగా అనిపిస్తుంది టీ. కోర్స్ టీ ఒక బ్యాడ్ హ్యాబిటే, మంచి హ్యాబిట్ కాదు. కాకపోతే మరీ అంత బ్యాడ్ అని నేను చెప్పలేను. అప్పుడప్పుడు తీసుకోవచ్చు. డైలీ 1 టైం అంటే మంచిదే. మరీ ఎక్కువ తాగమని నేను ఎవరికీ ప్రిఫర్ చేయట్లేదు. టీ లవర్స్కి చాలామంది ఉంటారు, బాగా ఇష్టం ఉంటుంది. నాకు కూడా టీ ఒకప్పుడు బాగా తాగేదాన్ని, కానీ ఈ మధ్యలో చాలా తగ్గించేసాను. ఇలా మీతో మాట్లాడుకుంటూ టీ పోసుకొని బయటకు వచ్చేసాను, బాల్కనీలోకి వచ్చేసాను. మా బాల్కనీ చాలా చిన్నదండి, చాలా చిన్నగా ఉంటుంది. బయటకు వచ్చేసి బయట వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మెల్లగా టీ తాగుతున్నాను. డైలీ మార్నింగ్ ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే నేను టైం స్పెండ్ చేస్తానండి. నాకు ఇలా నచ్చుతుంది యాక్చువల్గా. మనకంటూ మనం ఒక 5 to 10 మినిట్స్ ఇట్లా ఏదో ఒక విధంగా ఒక హాట్ వాటర్ తాగడము, లేకపోతే టీ తాగడము, ఇట్లా ఏదో ఒకటి మనం ఒక 5 to 10 మినిట్స్, లేకపోతే ఒక మెడిటేషన్ చేయడం, ఒక యోగా చేయడం, ఏదన్నా ఒకటి ఒక 5 to 10 మినిట్స్ మొక్కల్ని చూడడము, మొక్కలకి వాటరింగ్ చేయడం, ఇలా ఏదో ఒకటి ఒక 5 to 10 మినిట్స్ అట్లా బయటకు వచ్చి మార్నింగ్ టైంలో ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తే ఆ డే అంతా హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుందండి, చాలా కూల్గా ఉంది క్లైమేట్. లోపలికి వచ్చేసాను టీ తాగిన తర్వాత. చపాతీలోకి ఏం కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ తోటి ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. అందుకని ఆనియన్స్ తీసుకుంటున్నాను కట్ చేద్దామని. ఆనియన్స్ చాలానే తీసాను, ఎందుకంటే కొంచెం ఎక్కువనే ఫ్రై చేద్దాము. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, హాలిడే ఉంది వాళ్ళకి. ఇంకా మధ్యాహ్నానికి కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువనే కట్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్లో వాటర్ పోసేసి ఫుల్గా కడిగేసుకుంటాను. ఫస్ట్ నీట్గా కడిగేస్తాను. కడిగేసేసిన తర్వాత పొట్టు తీసేస్తాను, బయట ఉంటుంది కదండి, ఆ పొట్టు అంతా తీసేస్తాను, నీట్గా కట్ చేసేస్తాను. ఇంకా ఫ్రెండ్స్, నాకు అసలు యూట్యూబ్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు. కాకపోతే యూట్యూబ్ చూసుకుంటూ, అందరి వీడియోలు చూసుకుంటూ నేను కూడా ఏదన్నా ఒకటి చెయ్యాలి ఒక ఇంట్రెస్ట్ తోటి వచ్చాను. కానీ అదేదో మనీ ఎర్న్ చేద్దాం, ఏదన్నా ఫేమస్ అవుదాం అలాంటివి ఏం లేదు. జస్ట్ ఫర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. నా ఇంట్రెస్ట్ నాకు ఒక ప్యాషన్ లాగా అనుకొని నేను యూట్యూబ్ వీడియోస్ తీయాలి, నా లైఫ్ స్టైల్ని షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో వీడియోస్ స్టార్ట్ చేశాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, చూడండి. నచ్చకపోతే స్కిప్ చేయండి, ఆ ఆప్షన్ అయితే ఉంది కదా. ఇలాగ ఉల్లిపాయలన్నీ పొట్టు తీసేస్తున్నాను. డైలీ సేమ్ ఒకేలాగా రొటీన్ అనేది ఉండదు. స్కూల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది. ఇంకా స్కూల్ లేనప్పుడు ఇంకా స్లోగా నిదానంగా నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలు లేస్తారు. వాళ్ళని హాలిడే కదా, ఎందుకు డైలీ మార్నింగే లేపేస్తాను, ఎందుకులే అని లేపలేదు. ఇక పడుకొని కొద్దిసేపు అనుకొని వదిలేసాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ అనేది నాకు చాలా ఇష్టమైన ఒక ప్లాట్ఫాము. మీతోటి మాట్లాడుకుంటూ ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేసాను ఫ్రెండ్. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసేసి ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసేస్తాను. యాక్చువల్గా నాకు మన లేడీస్కి ఏదన్నా మనకు వచ్చిన పని చూపించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది అంటే యూట్యూబ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు యూట్యూబ్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. మనీ వస్తుందో రాదో అది పక్కకు పెట్టేస్తే, కానీ మనకు ఒక మెంటల్ స్టేటస్, ఒక మెంటల్ హ్యాపీనెస్ అనేది వస్తుంది అని నాకు అనిపిస్తుంటుంది. మన లైఫ్ స్టైల్ ఎప్పుడన్నా మనం తర్వాత ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు కూడా మనం ఓహో ఇలా చేసామా అలాగా అన్న ఒక మెమొరీ లాగా ఉండిపోతుంటాయి ఈ వీడియోస్ అనేవి. ఆల్మోస్ట్ అందరికీ అలాగే ఉంటుంది. కాకపోతే
ఇది ఎంత కష్టం ఉంటుంది వీడియోస్ తీయడము, చేయడం అనేది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అంటే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడే కదా! నాకిప్పుడు తెలుస్తుంది. వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎలా మ్యూజిక్ యాడ్ చేయాలి, ఇవన్నీ కొంచెం టఫ్‌గానే ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా మీరు నాకు హెల్ప్ చేయండి, సజెషన్ ఇవ్వండి. చాలామంది కొత్తలో ఏం అర్థం కాదు. కొంచెం కొంచెం ప్రాక్టీస్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళకి ఐడియా వస్తూ ఉంటుంది. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. నా లైఫ్ స్టైల్ అనేది నాకు బానే నచ్చుతుంది. కానీ కొన్ని కొన్ని అంటే కొంతమందికి అన్నీ షేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు కదా! దానివల్ల కొంతమంది అన్నీ చూయించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అది కూడా కరెక్టేలెండి. ఎంతవరకు మనము ఫ్యామిలీలో కానివ్వండి, వీడియోస్ పరంగా చూయించగలుగుతామో అంతవరకే చూయించడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. మనకి వీలున్నంత వరకు వీడియోస్ తీయడం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. ఇంకా మీతో మాట్లాడుకుంటూ ఇక్కడ ఆనియన్ ఫ్రై చేసేస్తున్నాను. ఆనియన్స్‌లో నేను లైట్‌గా కొంచెం సాల్ట్ వేస్తాను, కొంచెం పసుపు వేస్తాను. వేసి మూత పెట్టేసి వేగనిస్తాననమాట. కొంచెం మగ్గుతాయి అవి. మగ్గినంక ఎగ్స్ కట్ చేసి వేసేస్తాను. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఎగ్ ఫ్రైలో. ఒక్కొక్కసారి నేను కూడా వేస్తాను. కానీ నాకెందుకో ఆ స్మెల్ ఎగ్ ఫ్రైలో అంతగా నచ్చదు. అందుకే కొన్నిసార్లు స్కిప్ చేస్తాను. వేస్తే ఒక్కొక్కసారి వేసుకోవచ్చు లైట్‌గా, ఏం పర్వాలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలామంది వేస్తారు నాకు తెలిసి. కొంతమందికి ఇష్టం ఉండదు అనుకుంటా మేబీ. ఇంకా నాకైతే ఇప్పుడు టైం దొరికింది. వీడియోస్ చేయాలని నేను యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు ఎందుకులే, అవసరమా వీడియోస్ అన్నట్లుగా అనిపించేది. కానీ ఇప్పుడు చాలామంది ఫేస్ కనపడకుండా వీడియోస్, మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. నేను కూడా ఎందుకు, వై నాట్, నేను కూడా ట్రై చేయొచ్చు కదా అని అనుకున్నాను. ఫేస్ కనపడితేనే ఫేమస్ అవ్వాలా లేకపోతే లేదా అన్నట్లు ఏం లేదు కదండి. మనం చేసే కంటెంట్ బాగుంటే, మన మాట బాగుంటే, మన వీడియోస్ బాగుంటే అవి కూడా అందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒకరికి ఒకరికి టైం పాస్గా చూసినా కానీ బాగానే ఉంటుంది కదా. ఏదన్నా బోర్ కొట్టినప్పుడు అలా చూసినా కానీ వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినా మనకి మంచిగా అనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఎగ్స్ తీసి పెట్టేశాను, కట్ చేసి వేసేస్తాను. ఆనియన్స్ వేగాయో లేదో చూస్తున్నాను ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. మీకు కుకింగ్ వీడియోస్ కావాలంటే ఆల్రెడీ బోలెడు వీడియోస్ ఉన్నాయి కదండి యూట్యూబ్లో. చాలా మంచి మంచి ప్రొఫెషనల్సే పెడుతున్నారు. ఇంకా కుకింగ్ వీడియోస్ ఏం పెట్టాలి అనేది కూడా నాకు పెద్ద క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం ఏమన్నా నాకు తెలిసినవి ఉంటే నేను షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో పరంగా నేను ఒక ప్యాషన్ లాగా తీసుకున్నాను కాబట్టి వీడియోస్ చేయాలన్నది. నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎగ్స్ కట్ చేసి వేసేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను వర్కింగ్ అండి, జాబ్ చేసేదాన్ని. ఈ మధ్యలో కొంచెం హెల్త్ పరంగా బాగలేక ఇంట్లోనే ఉంటున్నాను. హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయింది. ఒక 2 ఇయర్స్ నుంచి నేను చాలా సఫర్ అవుతున్నాను. హెల్త్ కండిషన్ అనేది బాగుండడం లేదు. ఎందుకనేది కూడా నేను రీజన్ నెక్స్ట్ ఈ వీడియో కనుక అందరికీ మంచిగా రీచ్ అయ్యి మంచిగా అనిపించి వ్యూస్ వస్తే మాత్రం నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏంటంటే లేడీస్మి మనకు ఒంట్లో ఓపుకున్నంతసేపు మనం ఊరుకోము. మనకి ఏదో ఒక పని చేయాలి, మనం ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, మన ఖర్చులు మనమే తీసేసుకోవాలి, మనం హస్బెండ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అన్న ఇండివిజువాలిటీ అనేది మనకు ఉంటుంది. మ్యాక్సిమం అందరికి ఉంటుంది. అలాగ మనము ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని మనం మర్చిపోయి వర్క్ చేయడం అనేది అలా చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా మన హెల్త్ ఏమవుతుంది అనేది మనం పట్టించుకోము. అలాంటి స్టేజ్లోనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి వచ్చినాయంటే అవి తగ్గడం అనేది చాలా కష్టము. రాకుండానే ఉండాలి. కానీ ఎవరికైనా అండి ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా మన ఆరోగ్యం మంచిగా ఉంటే మనం అంతకు అసలు మనీ సంపాదించిన దానికంటే హ్యాపీగా ఉండగలుగుతాము. మన ఆరోగ్యం ఎప్పుడైతే మనకి స్పాయిల్ అవుతుందో, మనం ఎంత సంపాదించినా ఆ మనీతోటి మనం సాటిస్ఫాక్షన్గా ఉండలేము. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ముఖ్యంగా మన లేడీస్కి ఏంటంటే డెలివరీస్కి, ప్రెగ్నెన్సీ టైంలో, ఇలా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూనే ఉంటాము. అది అందరికీ తెలుసు, అందరూ మ్యారీడ్ ఉమెన్స్కి తెలుసు.
ఏంటి ప్రెగ్నెన్సీ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత పిల్లల్ని డెలివరీ అవ్వడము, డెలివరీ అయిన తర్వాత ప్రాబ్లమ్స్, వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళని చూసుకోవడము, అక్కడ కేరింగు, తర్వాత మనం ఏదన్నా జాబ్లోనో ఎక్కడన్నా జాయిన్ అయితే మన హెల్త్ పట్ల మనం కేర్ తీసుకోవడం, ఇవన్నీ కంపల్సరీ. ఇదైతే నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. ఏదైనా సరే అండి, మనం వర్క్ చేసేది కూడా మన హెల్త్ గురించి మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీతోటి మాట్లాడుకుంటూ చపాతీలు కూడా చేసేస్తున్నాను. చపాతీలు ఇలా రౌండ్గా చేయడం నాకు బాగా ఇంట్రెస్ట్. పిండి మంచిగా కలిపితే చపాతీలు బాగా వస్తాయండి. మనం పిండి కలిపే దాంట్లోనే మన చపాతీ ఎలా రావడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇదైతే నా ఫస్ట్ వీడియో. నాకు నచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా వీడియో తీశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, కామెంట్ రూపంలో చేంజ్ చేసుకుంటాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మోటివేషనల్ వీడియోస్ కానీ చేయడానికి ట్రై చేస్తాను. నాకున్నంత వరకు, నాకు తెలిసినంత వరకు మంచి వీడియోలు, మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంతవరకు నా వీడియో చూసినారు కాబట్టి లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇలా మీతో మాట్లాడుకుంటూ నేను చపాతీలు రెడీ చేసేస్తున్నాను. చపాతీలు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు కాలుస్తాను లైట్గా. ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఆయిల్ లేకుండానే చేస్తాను, కానీ ఎప్పుడైనా వేస్తాను ఆయిల్, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇట్లా వర్షం పడ్డప్పుడు ఇట్లా లైట్గా ఆయిల్ వేసుకొని తింటేనే మంచిగా అనిపిస్తుంది. కానీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం కూడా మంచిది కాదంటున్నారు కదా. అది కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలామందికి. అది కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అయిపోయింది, నేను చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీతో మాట్లాడుతూ చపాతీలు చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.